నమస్తే అందరికీ. ఇవాళైతే బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నా. బెండకాయలు అనంగానే నాకు చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తది. చిన్నప్పుడు అమ్మ అంటే సిక్స్త్ క్లాస్ అలా ఉన్నప్పుడు అమ్మ నన్ను వెజిటబుల్ షాప్‌కెళ్ళి కూరగాయలు తెమ్మన్నారు. వెళ్ళంగానే సరే బెండకాయలు ఎందుకు తీసుకోవాలనిపిస్తే తీసుకుంటే, మామూలుగా అందరూ ఇలా నొక్కి చూస్తారు గదా! నేనేమనుకున్నానంటే నొక్కితే అది విరిగితే లేతది అది కూరకు పనికిరాదు. కొంచెం ఉరక్కపోతే మంచి కాయ అనుకోని అంటే మామూలుగా మనం పక్వానికొచ్చింది ముదిరిన కాయ పక్వానికొచ్చిందని ఉంటది గదా! అలా తెలియక నొక్కి చూసి ఇరిగిపోతే ఆడ పెట్టేసి ఇరగనివి మాత్రమే ఏసుకొచ్చానమాట ఒక పావు కేజీ. అయి ఇంటికెళ్ళేసరికి అమ్మ ఏంటి అన్నీ ముదిరిపోయినవి తెచ్చావంటే ఇట్లా ఇంచితే ఇరగనివే కదా కాయలు కూరకు వాడతారంటే, అప్పుడు అమ్మ నవ్వుకొని అలా కాదు అలా విరక్కపోతే ముదురుదని అది కూరకి పనికిరాదని చెప్పింది. సో, బెండకాయని చూసినప్పుడల్లా నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తది. సో, అట్లా అదొక ఇన్సిడెంట్, అదొక మెమరీ. సో, ఈ బెండకాయలైతే బాగా కాసాయి. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అయితే కాదు. ఈ మధ్య 2, 3 అట్లా కాస్తా ఉన్నాయి. ఈరోజు కొంచెం ఒక 1/4 కేజీ దాకా కాసాయి. మామూలుగా నార్మల్‌గా ఎరువేసి మనం వాటరింగ్ ఇస్తూ ఉండాల. బెండకాయలకి ఏంటంటే అంత ఫ్రీక్వెంట్ వాటరింగ్ ఏం అవసరం లేదు. 3 డేస్‌కి ఓసారి ఇచ్చినా సరిపోద్దనమాట. ఆ చెట్టు వాడేదాన్ని బట్టి చూసి వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉండాల. నార్మల్ ఎరువులు అవి వేసుకుంటూ ఉండాల. పేనుబంక చాలా రేర్‌గా అటాక్ అవుద్ది. అప్పుడేమంటే కొంచెం మన మామూలు నీమ్ ఆయిల్ గానీ అవి ఇచ్చుకుంటే చాలు. సో, ఇవాళ హార్వెస్ట్ అయితే ఇది. దట్స్ ఆల్ ఫర్ నౌ. హ్యాపీ గార్డెనింగ్.